నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. తెలుగుదేశం పార్టీ అభిమానులకి, నారా చంద్రబాబు నాయుడు అభిమానులకి, లోకేష్ అభిమానులకి గొప్ప శుభవార్తే ఇది అని చెప్పాలి. ఎందుకని అంటే నారా చంద్రబాబు నాయుడు మీద, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పెట్టిన ఫైబర్ నెట్ కేసు ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోయింది. ఎందుకు క్లోజ్ అయింది అనంటే ఆధారాలు లేవు అని చెప్పేసి క్లోజ్ చేయబడింది. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతలు, అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి అప్పటి ప్రభుత్వ ఏజీ అడ్వకేట్ జనరల్, అలాగే ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ కన్నా కొంచెం ఎక్కువగానే ఆధిపత్యం చలాయించే, అంటే పార్టీలో అధినేత జగనే అయినా జగన్ని పక్కన పెట్టి అన్ని పనులు ఆయనే చూసుకునే సజ్జల రామకృష్ణారెడ్డి ఆర్తనాదాలు చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కన్నా వీళ్ళే ఎక్కువగా ఫీల్ అయిపోతున్నారు. అసలు చంద్రబాబు నాయుడు మీద అప్పట్లో పెట్టింది ఫస్ట్ స్కిల్ స్కామ్ కేసు. ఆయన అరెస్టు చేసింది కూడా అర్ధరాత్రి వెళ్ళి 2023 ఆ ప్రాంతంలో అర్ధరాత్రి వెళ్ళి అరెస్టు చేసింది కూడా స్కిల్ స్కామ్ కేసులోనే. అరెస్టు చేసిన తర్వాత ఆయనని బయటికి రానివ్వకుండా ఇంకా పొడిగించాలి, ఆయన్ని రిమాండ్ ఖైదీగానే ఎక్కువ రోజులు ఉంచాలి, ఆయన ఆరోగ్యాన్ని పాడు చేయాలి అనే ఉద్దేశంతో ఆయనకి బెయిలు రానివ్వకుండా చేయడానికి స్కిల్ స్కామ్ కేసుతో పాటుగా దీనికి అదనంగా ఫైబర్ నెట్ కేసు, మద్యం స్కామ్ కేసు, అలాగే అమరావతిలోని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చారు అని చెప్పేసి ఇలాంటి కేసులన్నీ పెట్టుకుంటూ వచ్చారు. సో అయితే మొన్న మధ్య మనం చూసాం, ఒక కేసు క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు తాజాగా ఇంకొక కేసు క్లోజ్ అవుతుంది. ఇదే ఫైబర్ నెట్ కేసు క్లోజ్ అయింది. సో ఎందుకు క్లోజ్ అయింది ఏంటి అంటే కనుక అప్పటి ఫైబర్ నెట్కి సంబంధించిన ఎండి మధుసూదన్ రెడ్డి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, అంటే కూటమి సర్కారు అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల ప్రభుత్వం అధికారంలో ఉండగా ఫైబర్ నెట్కి ఎండీగా ఉన్న గీతాంజలి శర్మ కూడా ఆధారాలు ఏమీ లేవు, ఈ ఫైబర్ నెట్ కేసు క్లోజ్ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు అని చెప్పేసి ఇప్పటి ఎండీనే కాదు అప్పటి ఎండీ కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న ఫైబర్ నెట్కి ఎండీ మధుసూదన్ రెడ్డి కూడా ఎటువంటి ఆధారాలు లేవు, క్లోజ్ చేయటానికి, ఈ కేసుని క్లోజ్ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని మౌఖికంగానే కాదు లిఖితపూర్వకంగా కూడా పత్రం రాసిచ్చారట. అంటే ఇప్పటి ఎండి రాసిస్తే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపించినట్టుగా ఒత్తిడి తెచ్చారు అధికారి మీద. ఒత్తిడి తెచ్చారు కాబట్టి గీతాంజలి శర్మ, ఇప్పటి ఫైబర్ నెట్ ఎండి, ప్రస్తుత ఫైబర్ నెట్ ఎండి, కూటమి సర్కారులోని ఫైబర్ నెట్ ఎండి లిఖితపూర్వకంగా అలాగే మౌఖికంగా ఆధారాలు లేవు, కేసు క్లోజ్ చేయడానికి ఒప్పుకున్నారు అని చెప్పేసి చెప్పొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండగా కూడా ఫైబర్ నెట్కి ఎండీగా పనిచేసిన మధుసూదన్ రెడ్డి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కేసు క్లోజ్ చేయటానికి, పైగా మాకు ఎటువంటి ఆధారాలు కూడా కనిపించలేదు చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు అని చెప్పడానికి అని చెప్పేసి లిఖితపూర్వకంగా మౌఖికంగా కూడా రాసిచ్చారట. పైగా ఇంకొక విషయం ఏంటో తెలుసా, చంద్రబాబు నాయుడు ఈ ఫైబర్ నెట్ కేసులో ఒక కంపెనీకి 300 కోట్లకు పైన లబ్ధి చేకూర్చారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఆరోపించింది. సో అప్పట్లో ఆరోపించింది కదా, మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అలాగే మరొక ప్రభుత్వ అధికారి, సిఐడికి సంబంధించి సంజయ్ అని చెప్పేసి ఒక అధికారి, ఇద్దరూ కూడా ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టొచ్చారు. చంద్రబాబు నాయుడు ఇలా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, ఫైబర్ నెట్ కేసులో 300 కోట్లకు పైగా ఒక కంపెనీకి లబ్ధి చేకూర్చారు, ఆ కంపెనీ వీళ్ళకి డబ్బులు ఇచ్చింది అని చెప్పేసి ఆరోపణలు గుప్పించారు. మరి ఆరోపణలు గుప్పించినప్పుడు ఆధారాలు చూపించాలి కదా, ఆ ఢిల్లీలోనూ ఆధారాలు చూపించలేదు, కోర్టులోనూ ఆధారాలు చూపించలేదు, ఇక్కడ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఆధారాలు చూపించలేదు, ఎవరికి ఆధారాలు చూపించలేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు నిజంగానే అవినీతి చేశాడు అనుకుంటే చంద్రబాబు నాయుడికైనా వాళ్ళు లబ్ధి పొందినట్టుగా, అంటే వాళ్ళకి ఆ ఫైబర్ నెట్కు సంబంధించి పనులు కట్టబెట్టినందుకు, అంటే టెండర్లకి వ్యతిరేకంగా వెళ్ళి ఒకళ్ళకి పని అప్పగించామనుకోండి, మరి వాళ్ళు మనకి ఏదో ఒక లబ్ధి చేకూరుస్తారు కదా. మరి ఇది చంద్రబాబు నాయుడికి ఏమైనా డబ్బులు ఇచ్చారా, లేకపోతే ఆస్తిపాస్తులు ఏమన్నా రాసిచ్చారా, లేకపోతే బంగారం ఏమన్నా ఇచ్చారా,
లేకపోతే చంద్రబాబుకి ఇవ్వకపోని ఆయన పిఏకి ఏమైనా ఇచ్చారా? ఆయన అధికారంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా 2014 నుంచి 2019 మధ్యలో. అప్పుడే కదా ఫైబర్ నెట్కి సంబంధించి అవినీతి జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపించారు. ఆ టైంలో వాళ్ళేమైనా చంద్రబాబుకి, లేకపోతే ఆయన పిఏకి కానీ, ఆయన కుమారుడు పిఏకి కానీ, లేకపోతే ఆయన బంధువుల అకౌంట్లకి కానీ, లేకపోతే పార్టీలోని నేతల అకౌంట్కి కానీ, కనీసం తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి కానీ ఏమైనా డబ్బు వెళ్ళిందా? బంగారం రూపేణ ఇచ్చారా? భూములు లేకపోతే స్థిర చరాస్తుల రూపంలో ఏమైనా ఇచ్చారా అని చెప్పేసి ఎక్కడ ఒక్క దాంట్లో కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆ కేసును డీల్ చేసిన లాయర్ కదా, మరి ఆయన ప్రూవ్ చేయలేకపోయారు. లేకపోతే సిఐడి ఇన్వెస్టిగేషన్ చేసింది ఈ కేసుని. ఎప్పుడైతే మధుసూదన్ రెడ్డి అక్రమాలు జరిగాయని నాకు అనుమానంగా ఉంది అని చెప్పేసి చెప్పారో, ఆయన చేత చెప్పించారని కూడా టాక్ ఉంది. ప్రభుత్వంలోని పెద్దలు వైసీపీ 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఆ పెద్దలు ఆ మధుసూదన్ రెడ్డి చేత చెప్పించారనే టాక్ కూడా ఉంది. వెంటనే సిఐడి రంగంలోకి దిగిపోయింది. అని చెప్పక తలకే రంగంలోకి దిగిపోయి ఇన్వెస్టిగేషన్ చేస్తామనగానే కొల్లి రఘురామరెడ్డి లాంటి వాళ్ళు, అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళు అసలు మేము ఇదిగో ఆధారాలు తవ్వేస్తున్నాం, దొరికేస్తున్నాం మొత్తం అని చెప్పేసి అంతా హడావుడి చేశారు. చేసిన ఏం ప్రయోజనం? కొండను తవ్వి ఎలుకనన్నా పట్టారా? కనీసం ఎలుక తోకనన్నా పట్టారా? ఆ తోక మీద ఈకన్నా వీళ్ళకి దొరికిందంటే ఏమీ దొరకలేదు. మొత్తానికి ఉత్త చేతులతో ఊపుకుంటా తిరిగారు. ఆ 5 ఏళ్ళు గడిచిపోయింది. 2024 వచ్చింది. ఏదయ్యా ఆ కేసుకు సంబంధించి ఆధారాలని చెప్పేసి గత ఎండీని అడిగితే నా దగ్గర ఏమున్నాయి, ఏమీ లేవు, క్లోజ్ చేసుకోండి కేసు అని అన్నాడు ఆ మధుసూదన్ రెడ్డి. మరి వీళ్ళైనా గతంలో మాకు దొరకలేదు, ఇప్పటికైనా దొరికినాయి అని చెప్పేసి ఇప్పుడైనా మాట్లాడుతున్నారా? దొరికినాయి అని చెప్తున్నారంటే లేదు. ఏమని చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి క్లోజ్ చేసుకున్నాడు కేసుని అని అంటున్నారు. మరి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి క్లోజ్ చేసుకునేట్లయితే సంవత్సరంన్నర వరకు ఎందుకు ఆగుతాడు? వచ్చిన కొత్తలోనే మొదటి నెలలోనే ఆయన మొదటి సంతకమే ఆ కేసులు క్లోజ్ చేయించుకునే దాని మీద పెడతారు కదా. అసలు కేసులు క్లోజ్ చేయించుకునే మాట వచ్చింది కాబట్టి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు రెడీగా ఉన్నారా? తెలుగుదేశం పార్టీ నాయకులతోటి కానీ, లేకపోతే అట్లీస్ట్ తెలుగుదేశం పార్టీలోని కార్యకర్తలతో అయినా డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నారా? కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరు నెంబర్స్ తోటి మాట్లాడుతూ ఉంటారు. మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాళ్ళతోటి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ మామూలుగా వాళ్ళంతా ఏమంటారంటే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీలోని కొంతమంది కార్యకర్తలు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఏమంటారంటే 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు మీద ఎన్ని కేసులు కొట్టేయించుకున్నాడు, వాళ్ళ పార్టీ నాయకుల మీద ఎన్ని కేసులు కొట్టేయించుకున్నారు, వాళ్ళ పార్టీ నాయకుల మీద ఎన్ని రౌడీ షీట్లు ఎత్తేయించుకున్నారు, లెక్కలు తీయండి. 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్న కేసులు ఎన్ని కేసులు కొట్టేయించుకున్నాడు, తన పార్టీ కార్యకర్తల మీద ఎన్ని కేసులు ఎత్తివేశారు, రైళ్లు తగలబెట్టిన దాని మీద ఎన్ని కేసులు ఎత్తేశారు, అలాగే రాస్తారోకోలు చేసి బస్సులు లేకపోతే ఇతర వాహనాలకి ఇబ్బందులు పెట్టిన వాళ్ళని వాళ్ళ మీద పెట్టిన కేసులు ఎన్ని ఎత్తివేశారు, ఇలాంటివన్నీ బయటికి తీద్దాం, లెక్కలతో సహా మాట్లాడదాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాటికి రెడీగా ఉన్నారా లేదా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో ఒకసారి మాట్లాడితే వాళ్ళు కూడా లైన్ మీదకి వచ్చేస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా తేలని కేసు ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది. అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు హెలికాప్టర్ ప్రమాదంలో పావురాలగుట్టలో చనిపోయారు కదా. సో ఆ చనిపోయిన సమయంలో నిందనంతా కూడా రిలయన్స్ వాళ్ళ మీదకి నెట్టేసి రిలయన్స్ వాళ్ళ సంస్థల షాపులు స్టోర్లు ఏవైతే ఉంటాయో వాటి అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి వస్తువులన్నీ విధ్వంసం చేసి నాశనం చేశారు కదా. మరి ఆ కేసు ఇప్పటికీ ఉంది. ఎందుకని హీరింగ్కి రావటం లేదు ఆ కేసు? ఏం లాలూచి పడ్డారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. మరి దానికి కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్తారా? సో మరి సమాధానం చెప్తారా లేదా అనే విషయం మరి వాళ్ళు తెలుగుదేశం పార్టీతో మాట్లాడితే తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు అధికారాన్ని ఉపయోగించుకుని కేసులు కొట్టివేయించుకుంటున్నాడని మీరు అనుకుంటున్నారా, లేకపోతే నిజంగానే ఆధారాలు దొరక్కే ఆ కేసులు క్లోజ్ చేశారు అని చెప్పేసి, అలాగే చంద్రబాబు నాయుడు ఎటువంటి తప్పు చేయకపోయినా లేనిపోని కేసులన్నీ చంద్రబాబు నెత్తిన రుద్ది 56 రోజుల పాటు ఆయన్ని జైల్లో పెట్టి పైశాచికానందం పొందారు జగన్మోహన్ రెడ్డి అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.